ఇవాళ ఒక సందర్భోచితంగా నీడ్ ఆఫ్ ది అవర్ అంటారు కదా, సందర్భ ఆవశ్యకత అనే విషయము ఈరోజు ఈ చర్చ పెట్టడము అనేది ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. వేద్ కుమార్ గారికి ఆ రకంగా కృతజ్ఞతలు. తర్వాత ఇప్పుడు జూలూరి గౌరీ శంకర్ గారికి అయితే చాలా పని పడింది. ఎన్ని సజెషన్స్ వచ్చాయి, ఈ సజెషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కార్యక్రమం రూపొందించి కొంతమంది అవుట్ సైడర్స్ అనుకోకుండా అందరినీ ఇంక్లూడ్ చేసుకోవాలి మాలంట వాళ్ళందరినీ కూడా అని కోరుతూ ఈరోజు జరిగిన ఈ తెలంగాణ ప్రపంచ మహాసభల సందర్భంగా జరిగిన చర్చ అనేది చాలా వేరియస్ డైమెన్షన్స్. హర్నాథ్ గారు కానీ అంటే చర్చలో నిర్దేశిత వక్తలు కాకుండా ఇప్పుడు పిలిస్తే వచ్చి మాట్లాడిన వాళ్ళు కూడా చాలా, హర్నాథ్ గారు కానీ హమీద్ గారు కానీ చాలా మంచి సజెషన్స్ అవన్నీ ఇచ్చారు. తర్వాత తిరుమలరావు గారు వాళ్ళందరూ చాలా బాగా చాలా కొత్త యాంగిల్స్ని మొత్తం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మాట్లాడారు. సరే, రచయితల వేదిక ఒక క్రియాశీల కార్యక్రమాన్ని ముందుకు పోతున్న విషయాన్ని చెప్పారు. ఆయన మీద చాలా బరువు కూడా పడింది. ఈ బరువును ఎత్తుకెత్తుకొని చాలా నిర్విఘ్నంగా కొనసాగించాలని కోరుతూ ఇక్కడ మాట్లాడిన వాళ్ళంతా ఈ సదస్సు ఇప్పుడు ముగిసింది. రచయితల వేదిక నుంచి 2, 3, 4 సంఘాలు అట్లనే వేద్ కుమార్ గారు ఏమన్నా ప్రోగ్రాం గురించి చెప్పేది ఉంటే వచ్చి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. కుమార్ గారికి చెప్పారట ప్రోగ్రాము ఇక్కడ అడ్రస్లు అవన్నీ ఉంటాయి కాబట్టి తీసుకునే ప్రోగ్రామ్స్ ఇంటిమేట్ చేస్తారా? తర్వాత అంటే వాళ్ళు ఇంకా మిగతా సంఘాలతో కలిసి నిర్ణయించుకోవాలి కదా. 4 సంఘాలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి ఆ సంఘాలతో కూడా మాట్లాడి ఒక నిర్దిష్టమైన కార్యక్రమం రూపొందించి అందరు నెక్స్ట్ సాటర్డే వరకు చెప్తా. నెక్స్ట్ సాటర్డే చర్చా వేదిక సందర్భంగా ఇక్కడ కార్యక్రమం నిర్దిష్టంగా తెలియజేస్తారు. ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ ఉద్యమం 1000 మంది ఆత్మఘోషలు తిరగాడుతుంటే ఎట్లా దాన్ని మనం ఎదుర్కోవాలి, ఎట్లా బహిష్కరించాలి, మనం ఎన్ని దారుల్లో ఎన్ని మార్గాల్లో ఆ బహిష్కరణను తీసుకెళ్ళొచ్చు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చర్చా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రత్నమాల గారికి, విరసం నుంచి వచ్చి తన అభిప్రాయాలను తెలియజేసినటువంటి శ్రీమతి మంజుల గారికి, ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు గారికి అనేక సూచనలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి సీమాంధ్రలో ఉన్నటువంటి దాన్ని బహిష్కరిస్తూ నిరసన తెలుపుతున్నటువంటి వాళ్ళతో మనం ఎట్లా ఐక్యమవుతూ వాళ్ళ మద్దతు కూడా తీసుకొని మనం వాళ్ళకు మద్దతు ఇస్తూ ఎట్లా వీటిని బహిష్కరించాలి అనేటటువంటి సలహాలు ఇచ్చినటువంటి జయదేవ్ తిరుమలరావు గారికి, ఈ బహిష్కరణ కార్యక్రమాన్ని భుజాలపైన వేసుకున్నటువంటి తెలంగాణ రచయితల వేదిక జూలూరి గౌరీ శంకర్ గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ హర్నాథ్ గారికి, శ్యామ్ ప్రసాద్ గారికి, హాలి మహమ్మద్ ఖాన్ గారికి, కొమ్మి నరసింహారెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మూసీ టీవీ ద్వారా లైవ్ అందించినటువంటి పీటర్ శ్రీశైలం గారికి, ఈ తెలంగాణ ద్వారా అందించినటువంటి జయదేవి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తెలంగాణ రిసోర్స్ సెంటర్ తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.